ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. అవునండి, యేసయ్య ఆశిస్తున్నాడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో. యోహాను సువార్త 1:12 రాయబడింది, తన్ను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అని రాయబడింది. ఎవరైతే యేసుప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ప్రభువు నమ్మిన ప్రతి బిడ్డ కూడా, మారు మనసు పొందిన ప్రతి బిడ్డ చిన్న బిడ్డల వంటి స్వభావం కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎందుకు అంటే చిన్న బిడ్డలు నిస్వార్థంగా ఉంటారు, నిష్కల్మషంగా ఉంటారు, యథార్థంగా ఉంటారు. అందుకే ప్రభువు నమ్మిన ప్రతి బిడ్డ కూడా చిన్న బిడ్డల లాంటి స్వభావం కలిగి ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ఆయన అంగీకరించిన మనము చిన్న బిడ్డల వలె యథార్థంగా బ్రతుకుతూ ప్రభునా మహిమార్థమే జీవించినప్పుడు పరలోక రాజ్యానికి మనం వారసులవుతాం. దేవుడి మాటలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.